సొంత ఇల్లు చాలామందికి అదొక కల. నిజంగా ఒక పెద్ద లక్ష్యం కూడా. మరి ఆ కలను నిజం చేసుకోవడమెలా? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పిన మార్గంలో మన ఇంటి కలను సాకారం చేసుకునే ప్రయాణానికి స్వాగతం. అవును, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు సొంత ఇల్లు అంటే కేవలమో కోరిక కాదు కదా, అదొక భద్రత, ఒక ధైర్యం, జీవితంలో సాధించాలనుకునే అతిపెద్ద లక్ష్యాలలో ఒకటి. అయితే శ్రీగురుమంచి రాజేంద్ర శర్మగారి మార్గదర్శకత్వం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన దారిని చూపిస్తుంది. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. సంకల్పశక్తితో మొదలుపెట్టి దశలవారీగా మన కలను ఎలా నిజం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మన ప్రయాణంలో మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది సంకల్పశక్తి. అంటే కేవలం నాకు ఇల్లు కావాలి అని అనుకోవడం వేరు, నేను ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాను అనే ఒక బలమైన సంకల్పాన్ని మనసులో నాటుకోవడం వేరు. ఇది చాలా సులభమైన పద్ధతి, కాని చాలా శక్తివంతమైనది. రోజూ స్నానం చేశాక ₹1 అయినా సరే పక్కన పెట్టాలి. ఆ డబ్బు పెడుతూ నా ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యం నెరవేరాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆ డబ్బుని వేరే వాటికి కాకుండా కేవలం ఇంటికోసమే అని ఒక డబ్బాలో వేస్తూ ఉండాలి. చూడ్డానికి చిన్న విషయమే అయినా ఇది ప్రతిరోజూ మన సంకల్పాన్ని గుర్తుచేస్తుంది, దాన్ని బలపరుస్తుంది. అయితే ఇక్కడ అస్సలు మ్యాజిక్ ఎంతో చూడండి. మనం రోజూ ఇలా చెయ్యడం వల్ల ఆ చిన్న సంకల్పం కాస్త క్రమంగా ధ్యానశక్తిగా మారుతుంది. అంటే మన ఆలోచనలన్నీ ఆ లక్ష్యం మీదే కేంద్రీకృతమవుతాయి. చివరికి అదే విజయశక్తిగా మారి మనకు తెలియని ఒక ఆధ్యాత్మికమైన సపోర్ట్ను కూడా ఆకర్షిస్తుంది. ఓకే, మనసులో ఒక బలమైన సంకల్పం ఏర్పడింది. మరి తర్వాతేంటి? దానికి మానసిక, శారీరక శక్తిని ఎలా జోడించాలో చూద్దాం. అంటే మన కోరికను ఒక క్రమశిక్షణతో కూడిన ఆలోచనగా మార్చాలన్నమాట. దీనికోసం ఉదయాన్నే ఒక చిన్న పని చెయ్యాలి. తెల్లారుజామునే లేచి, స్నానం చేసి, ఫోన్లాంటివి ఏమీ పక్కన పెట్టి ఒక 6 కిలోమీటర్లు నడవాలి. నడుస్తున్నంతసేపూ మనస్సులో ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈ నడక మన శరీరానికి శక్తినిస్తే, ఆ మంత్రజపం మనస్సుని ఏకాగ్రంగా ఉంచుతుంది. రెండూ కలిసి మన లక్ష్యం వైపు మనల్ని నడిపిస్తాయి. మరి ఏ మంత్రం జపించాలి? ఇక్కడ కొన్ని సూచించారు. నమః శివాయ కాని, లం గృహలక్ష్మయ్యే నమః కాని, లేదా గం గణపతయే నమః కాని. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ప్రకారం ఈ మంత్రాలన్నీ కూడా భూమికి సంబంధించిన పనులకు, అంటే ఇల్లు, స్థలం వంటి వాటికి చాలా మంచి ఫలితాల్నిస్తాయి. సరే, మనవైపు నుంచి చెయ్యాల్సిన సంకల్పం, మానసిక సాధన ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనం బయట చూడాల్సిన ముఖ్యమైన విషయం, అదే మన ఇంటి స్థలం. దీనికి సరైన శాస్త్రపరమైన మార్గదర్శకత్వం చాలా అవసరం. ఎందుకంటే స్థలం కొనడం అనేది జీవితంలో ఒకసారి తీసుకునే పెద్ద నిర్ణయం. అందుకే శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పినట్టు వాస్తుశాస్త్రంలో పూర్తి అవగాహన, పరిజ్ఞానమున్న పండితుల సలహా తీసుకోవడం అత్యవసరం. ఏదో నలుగురు చెప్పారని కాకుండా శాస్త్రం తెలిసిన వాళ్లను సంప్రదించాలి. శాస్త్రంలో ఎంత సూక్ష్మమైన విషయాలుంటాయో చూడండి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ల పేర్లలో మొదటి అక్షరాన్ని బట్టుకూడా కొన్ని దిక్కుల్లో రోడ్డున్న స్థలాలు సరిపడవనంటారు. ఉదాహరణకి కా, గా అక్షరాలతో పేర్లు మొదలయ్యేవాళ్లు వాయువ్య బ్లాక్, అంటే ఉత్తరం పడమర రోడ్లున్న స్థలానికి దూరంగా ఉండాలంటారు. ఇవన్నీ కుటుంబ క్షేమం కోసమే. ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మిక, మానసిక శక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. మన బౌద్ధిక శక్తిని ఉపయోగించి ఒక పక్కా ప్లాన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. అవును, ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ముఖ్యంగా లోన్ ద్వారా ఇల్లు కట్టాలనుకుంటే భార్యాభర్తలు లేదా ఇంట్లో సంపాదించేవాళ్లు ఎవరైనా సరే కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. ఇది లోన్ ప్రాసెస్కి చాలా చాలా ముఖ్యం. ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇక మన కలను కాగితం మీద పెట్టే సమయం. మనకు ఎలాంటిల్లు కావాలో ఊహించుకుంటూ ఒక రఫ్ ప్లాన్ గీసుకోవడం మొదలుపెట్టాలి. బయటెక్కడైనా మంచి ఇల్లు కనపడితే అందులో నచ్చిన డిజైన్లు, ఫీచర్లు ఒక నోట్బుక్లో రాసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మన కలకి ఒక రూపం వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది. మనం ఎంత కష్టపడినా, ఎన్ని ప్రణాళికలు వేసినా అన్నిటికంటే ముఖ్యమైన ఒక బలముంది. అదే పెద్దల ఆశీర్వాద బలం. అవును, మనకు తెలియకుండానే మన ప్రగతికి కొన్ని అడ్డుపడతాయి. అందులో ముఖ్యమైనది మన ప్రవర్తన. తల్లిదండ్రులు, అత్తమామలు, గురువులు వీళ్ల పట్ల మనస్సులో ఎలాంటి పగ, అగౌరవం లాంటివి లేకుండా చూసుకోవాలి. మనస్ఫూర్తిగా వారిని గౌరవిస్తే చాలు, వారి ఆశీస్సులు మనకొక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఒకవేళ పెద్దవాళ్లు అందుబాటులో లేకపోయినా, లేదా వాళ్ల ఆశీస్సులు మనకు నేరుగా అందే పరిస్థితి లేకపోయినా అస్సలు చింతించాల్సిన పనిలేదు. మన సంకల్పం, మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే మనకు ఆ ఆశీర్వాద బలాన్ని అందిస్తారని ఒక గొప్ప భరోసా ఇచ్చారు. చూశారుగా, సంకల్పశక్తి, మానసిక శక్తి, బౌద్ధిక శక్తి వీటన్నింటికీ పెద్దల ఆశీర్వాద బలం కూడా తోడైనప్పుడు ఇక మన సొంత ఇంటికల నెరవేరడానికి మార్గం సుగమమైనట్టే. ఇక్కడ ఒక స్పష్టమైన టైంలైన్ కూడా ఉంది. ఈ పద్ధతులన్నీ శ్రద్ధగా పాటిస్తే 3 ఏళ్లలోపే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇంకా ఎక్కువ శ్రద్ధ, పట్టుదలతో చేస్తే అంతకంటే ముందే మన కల నిజం కావచ్చు. అంతా మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. మరి శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ఈ అద్భుతమైన మార్గదర్శకత్వం విన్న తర్వాత మన కలను నిజం చేసుకునేందుకు ఈరోజే తీసుకోబోయే మొదటి అడుగు ఏది? దాని గురించి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే మొదలుపెట్టండి. ఈ ప్రయాణంలో అంతా శుభమే జరగాలి. మీ సొంత ఇంటి కల అతి త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వగృహ ప్రాప్తిరస్తు. స్వస్తి.